మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, భోజనం చేసే సమయంలో తొందరగా తినద్దండి, మొబైల్ లేదా టీవీ చూస్తూ తినద్దండి అని చెప్పి. కానీ మనం పట్టించుకుంటామా? అస్సలు పట్టించుకోము. ఎందుకంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మనకు తెలియదు కాబట్టి. నేను మీ డాక్టర్ జయశ్రీ, హోమియోపతిక్ ఫిజిషియన్. గబగబా తినేయడం వల్ల ఏమవుతుంది అంటే డైజెషన్ అనేది కరెక్ట్గా జరగదు, గ్యాస్ ఫామ్ అవ్వడము, ఉబ్బరంగా అనిపించడము ఉంటుంది. అలాగే మొబైల్ టీవీ చూస్తూ తింటే ఏమవుతుంది అంటే ఎక్కువగా తినేస్తాము. అలా ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుంది, బరువు పెరిగిపోతారు అండ్ కడుపు కూడా భారంగా అనిపిస్తుంది. అండ్ మధ్య మధ్యలో ఎక్కువ నీళ్ళు తాగేస్తుంటారు, అలా తాగకూడదు. అండ్ ఇంకొకటి ఏమి అంటే కోపంలో లేదా టెన్షన్లో కూడా ఎక్కువగా తీసుకోకూడదు ఫుడ్ అనేది. అండ్ ఇంకొకటి తిన్న వెంటనే పడుకోకూడదు. పడుకుంటే ఏమవుతుంది అంటే ఛాతిలో మంట రావడము, అంటే చెస్ట్లో బర్నింగ్ రావడము, అలాగే యాసిడ్ రిఫ్లెక్స్ అంటే మనం తిన్న పదార్థాలే మళ్ళీ పైకి రావడము, ఇవంతా జరుగుతుంది. అలాగే రాత్రి కూడా ఆలస్యంగా భోజనం చేయకూడదు. అట్లీస్ట్ ఒక 2 to 3 hours ముందే తినేసి పడుకుంటే నిద్ర అనేది బాగా వస్తుంది అండ్ బరువు కూడా పెరగము. భోజనం చేసే విధానం కరెక్ట్గా ఉంటే మన ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది. ఈ చిన్న చిన్న అలవాట్లను మార్చుకోండి, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.